నిరభ్యంతరంగా పూజించవచ్చునండి, ఏ సమస్య లేదు. పంచాయతన రూపంలో భగవత్ తత్వాన్ని మనం ఆరాధన చేస్తున్నప్పుడు ఈశాన్య కోణంలో శ్రీమన్నారాయణుడే ఉంటాడు. శివ పంచాయతనం ఏర్పాటు చేస్తే మధ్యలో ఈశ్వరుడు, ఈశాన్య దిగ్భాగంలో శ్రీమన్నారాయణుడు, ఆగ్నేయ దిగ్భాగంలో సూర్యనారాయణుడు, నైరుతి దిగ్భాగంలో గణపతి, వాయువ్య దిగ్భాగంలో పార్వతీదేవి. ఈ విధంగా 5 మూర్తులను ఏర్పాటు చేసి ఆరాధన చేసే ప్రక్రియను పంచాయతన పూజా విధానము అని చెబుతారు. శంకర భగవత్పాదుల వారు మనం అనుగ్రహించినటువంటి సూక్ష్మమైన విధానం ఇది. ఏ రూపంతో భగవతత్వాన్ని మనం ధ్యానించినా కూడా అన్నింటి సారాంశం ఒక్కటే, అద్వైత విధానం ఇది. ఈశ్వరుడు మధ్యలో ఉంటే ఈశాన్య దిగ్భాగంలో శ్రీమన్నారాయణుడు ఉంటాడు. కోట ముందే కాదండి, ఎక్కడ ఏ దేవతాస్థలంలో కూడాను ఒక్క వత్తి వేసి దీపం వెలిగించరాదు. ఒక్క వత్తి అంటే మీ పరిభాషలో ఒక వెలిగే దీపం అనుకోకండి. 2 వత్తులు వేసి వాటిని జమిలిగా కలిపి ఒకటే దీపం వల్ల వెలిగించవచ్చును, దోషమేమీ కాదు. ఒక వత్తి అంటే ఆ వేసే దారమే దూదితో చేసిన వత్తితో చేసినదే, ఒకటి కాకూడదు. అటువంటి 2 చేసి ఆ రెండింటినీ పెనవేసి ఒకటిగా వెలిగించవచ్చును, దోషమేమీ కాదు. 2 దీపాలు వెలిగించాలి, 2 వత్తులు వేసి అంటే ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి 2 వత్తులు వేసి ఉంటారు ఒకటే దీపపు ప్రమిదలో కూడా. అలా వెలిగించేటప్పుడు కూడా 2, 4 వత్తులు ఉంటాయి. ఒక వత్తి వేసి వెలిగించకూడదు. తులసి కోట దగ్గరే కాదండి, ఎక్కడ కూడా 2 వత్తులు జమిలిగా వేసి ఒక దీపం వెలిగించవచ్చును. ఒక వత్తి జీవునకు ప్రతీక, 2వ వత్తి దేవునకు ప్రతీక. ఆ దేవుడు ఈ జీవుడు ఇద్దరు ఒకటే అనే అద్వైత భావనకు ప్రతీక ఈ దీపారాధన. జీవేశ్వరులకు అభేదం, నాలో దేవుడున్నాడు, మీలోనూ దేవుడున్నాడు, అందరిలోనూ కూడా దేవుడున్నాడు, అంతటా కూడా దేవుడున్నాడు, అంతటా ఒక్కటే, అంతా ఒక్కటే అనేటటువంటి భావనకు ప్రతీక ఈ దీపం కనుక ఒక వత్తి వేసి వెలిగించకుండా 2 వత్తులు ఉదయము రాత్రి, 2 వేరు కాదు ఒకటే. శ్రీ తులసీమాత వ్రత కథా విధానం. తొల్లి వ్యాస మహర్షి ధర్మరాజుకు ఇట్లు చెప్పెను. ధర్మరాజా, శ్రీ లక్ష్మీనారాయణుణ్ణి ధ్యానించుకుని శ్రీ తులసీమాత వ్రతమును ఆచరించిన సర్వ పాపములు పోవును, సకల సౌభాగ్యములు కలుగును, పిదప విష్ణు సాయుధ్యమును పొందుదురని తులసీ కథ కూడా వివరించాను. ధర్మరాజా, తులసీమాత మహిమను బ్రహ్మ కూడా చెప్పలేడు. కార్తీక మాసమునందు తులసి పూజ చేయువారు ఉత్తమ లోకమును పొందుదురు. కనీసం క్షీరాబ్ది ద్వాదశి నాడైనను ఈ వ్రతమును ఆచరించవలెను. ఇంటి పెరడులో తులసి మొక్క వేసి పెంచిన వారు దానికి ఎన్ని వేళ్లు పారునో అన్ని మహాయుగములు విష్ణులోకమునందుందురు. తులసీదళములు కలిసిన నీట స్నానమాడిన వారు సకల పాప విముక్తులై వైకుంఠమునకు బోవుదురు. తులసీదళములను ప్రతిరోజు భక్షించిన సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యములను బడయుదురు. తులసి బృందావనమును వేసిన వారు బ్రహ్మత్వమును పొందుదురు. తులసి మాలలను ధరించిన వారి వద్దకు, తులసి పూజ చేయువారి వద్దకు యమకింకర్లు రారు. వేరొక కథను చెప్పెదను వినుడు. కాశ్మీర దేశవాసులైన హరిమేధ సుమేధులని 2 బ్రాహ్మణులు తీర్థయాత్రలు చేయుచు ఒకచోట తులసి వనమును జూచిరి. వారిలో సుమేధుడు భక్తితో ఆ వనమంతయు ప్రదక్షిణములు కావించిన పిమ్మట హరిమేధుడు ఇదేమిటని అడుగగా ఒక మర్రి చెట్టు కింద నీడలో కూర్చుని ఇట్లు చెప్పెను. పూర్వము దేవతలు రాక్షసులు సముద్రమథనము చేయగా అందు ఐరావతము, కల్పవృక్షము, అమృతము, ఆ తర్వాత లక్ష్మీదేవి పుట్టెను. ఆ అమృత కలశమును శ్రీ మహావిష్ణువు చేతబూని మహదానందముతో ఆ కలశముపై ఆనంద బాష్పములను విడువగా అందు ఈ తులసి పుట్టినది. ఇట్లు పుట్టిన తులసిని లక్ష్మీదేవిని విష్ణువు పరిగ్రహించి తులసిని తన తొడ మీద ఉంచుకుని, అమ్మా తులసి,
నీవు ముల్లోకములను పావనము చేయగలదానవు అని దీవించెను. అందువల్లనే శ్రీమన్నారాయణునికి తులసి అంటే మహాప్రీతి అని చెబుతుండగానే ఆ మర్రి చెట్టు పెళ్లున విరిగి కూలెను. ఆ చెట్టు త్వరలోంచి 2 గంధర్వులు దివ్య తేజస్సుతో బయటకు రాగా హరిమేధ సుమేధులు దిగ్భ్రాంతి చెంది మీరెవరు అని అడిగిరి. అంతట వారు, ఓ బ్రాహ్మణోత్తములారా, మేమిరువురం దేవలోకవాసులం గంధర్వులం. మేము ఇద్దరం ఒకానొకప్పుడు చేసిన తప్పులకు రోమశ మహాముని శాపం వలన బ్రహ్మరాక్షసులమై ఎన్నో ఏండ్లు ఈ మర్రి చెట్టు త్వరలో ఉండిపోయాం. మాకు శాపవిముక్తి ఎప్పుడు అని ఆ మహామునిని ప్రార్థింపగా ఆ మహాముని కనికరించి, మీరిద్దరూ ఎప్పుడు తులసి మహిమను విష్ణు ప్రభావమును విందురో ఆ క్షణమే మీకు శాప విముక్తి కలిగి నిజరూపములు వచ్చును అని చెప్పారు. తమ అనుగ్రహము వలన ఈనాడు మేమిద్దరమును శాప విముక్తులమై ధన్యులమైతిమి అని చెప్పి ఆ గంధర్వులిద్దరూ మాయమయ్యారు. ఈ తులసీమాత కథ విన్నవారికి సకల సౌభాగ్యములు సిద్ధించును. ఇప్పుడు మహానైవేద్యం పెట్టవలెను. చక్కెర పొంగలి, వడలు, పాయసము తులసీమాత సన్నిధానంలో ఉంచండి. ఓం భూర్భువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం